అచ్చా 4-0 పెట్టున్నాం. ఈ 4-0 రావాలంటే కూడా మొత్తం అయితే చూద్దాం. చలో పెట్టి ఉన్నాం కనుక ఇది వదిలేద్దాం. చూడండి ఇక్కడ 0.1తో అంటే 400 పెట్టాం. ఓకే చూద్దాం ఇప్పుడు పెడతారా. లాగౌట్ ఇది అవసరం లేదు కనుక లాగౌట్ చేసేసాను. సో ఇంకోటి పెట్టాలి. ఏది పెడదాము? జోస్ ఉన్నాయి ఇందులో, మరి లేవో తెలీదు. ఇలా బిఎన్బి లేదు. వచ్చినాయి చూసారా. ఇప్పుడు 20 పెట్టిన వచ్చినట్టున్నది. ఇది 399 ఉంటే వచ్చేసాయి చూడండి. ఓకే నో ప్రాబ్లం. ఎప్పుడు పెట్టింది సార్ అది 20? ఏమో సార్ ఆగలేదు, గుర్తులేదు నాకు. ఇప్పుడు మీరు చూసాక ఓపెన్ చేయగానే వచ్చేసినాయి అవి. నేను దీన్ని చూడండి అంటే నేను మీ లెక్క నిజం చెప్తున్నాను. అంటే ఇక డేట్ అయితే రాసి పెట్టుకున్నాను సార్, ఏమనుకోదు మరి. ఎందుకంటే నేను ఏది కూడా డేట్ అయితే రాసి సుమారుగా ఒక వారం అయిందా లేకపోతే? నాకు తెలిసి అక్కడైనా తెలిసిపోద్దులేండి. బిఎన్బిలో ఎప్పుడు కట్ అయిందో చూసుకుంటే తెలిసిపోద్ది. బిఎన్బిలో చూస్తే కట్ అయింది అంటే ఎప్పుడు కట్ అయింది తెలుస్తుంది. బిఎన్బి హిస్టరీలోకి వెళ్తే వెళ్దాం అక్కడికి వెళ్ళి చూస్తాను. అక్కడ బిఎన్బి లేదు అందుకని చెప్పేసి బిఎన్బి పంపించి సో మనము వెళ్దాం. ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళి పంపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏది వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఏది గుర్తుకొస్తే అది చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక అది 40 పెట్టాను. అది ఎప్పుడు పెట్టాను నాకు తెలియదు. పెట్టాను బట్ నేనే పెట్టాను. ఎందుకంటే అక్కడ 50కి అవకాశం ఇవ్వలేదు, 40కి ఇచ్చింది. 40కి పెట్టేశాను అది. బట్ ఏ రోజు పెట్టాననే నాకు ఆగలేదు. ఓకే ఈ జోస్ ఇది కదా ఇందాక చదివేసింది సార్. ఇది కాదేమో ఇంకోటి సార్ మీరు ఒక 50 వ్యాలెట్లు ఆపరేట్ చేస్తుంటారా? ఎక్కువ ఉంటాయి సార్. ఎక్కువ ఉంటాయా? అందుకే కదా సార్ గుర్తుండదు. లేకపోతే 50 వ్యాలెట్ అంటే మాకు గుర్తుండొచ్చు. కానీ అది కాక ఎందుకంటే ఇది ఇప్పుడు ఏమంటే కొద్దిగా సో ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ మీకు వాట్సాప్ లో పెడతాను. ఆ విధంగా చూసినట్టు అట్లా ఫీడ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటది. మళ్ళీ చూసుకోకుండా పెట్టండి సార్. పెడతాను నేను కీప్ నోట్స్ లో పెడతాను అది నేను. సార్ ఇది 15వ తారీఖు నాడు కట్ అయింది చూడండి. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ 15వ తారీఖు. 15వ తారీఖు జనవరి 15 అంటే 4 రోజులకు వచ్చింది. 4 రోజులకి 20 పెట్టాను సార్. ఇది 20 పెట్టాను ఇది. ఓకే అదే 100 పెడదామని డిసైడ్ అయ్యా. అయితే వచ్చేసి నిన్నే వచ్చేసినాయి అన్ని. కానీ ఇవాళ ఇందాక గంట క్రితం ఇందాక గంట క్రితం పెడితే అది రాలే. మళ్ళీ నిన్నటి అన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేసింది నిన్నంతా. ఇవాళ మళ్ళీ ఇప్పుడు గంట పైన ఎందుకు పెట్టి రాలా. సార్ చేలో మన ట్రై మనం చేసుకుంటూ వెళ్తాం సార్. చేసుకుంటూ వెళ్దాం. షేర్ స్క్రీన్ లో నేను చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్, నేనే చేస్తున్నాను ఆల్రెడీ. మీది అయిన తర్వాత రైట్ నో ప్రాబ్లం సార్. ఓ 1024 ఇందులో కూడా ఉన్నాయి. 1000 అయినాయి అంటే మనం యాక్చువల్లీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా నిలిపి కొంచెం లాభం లేదు. ఇక్కడ 1000. సో దీనికే చేద్దామా లేకపోతే ఇప్పుడు కొత్త వ్యాలెట్లు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది వచ్చి ఈ అప్డేట్ ఏదైనా వచ్చిన తర్వాత. సో వీటిని దానికి యూజ్ చేయాలి. ఓకే టోకెన్ ఫామ్లోకి వెళ్తున్నాను.
ఓకే, ఇది కూడా 2400 ఉన్నాయి. సో ఒక పని చేద్దాం, దీనికి యాడ్ ఫార్మింగ్ చేస్తే ఎంత ఉంది చూద్దాం ఒకసారి. అవైలబుల్ ఇది చేయరా దీనికి కనుక నేనేం చేయాలా? సో దీనికి తీయాల్సిందే, పైలకి వెళ్ళి పెట్టడానికి లేదు. ఓకే, యాడ్ ఫార్మింగ్. సో తీద్దాం. 20 తీసుకో సార్, ఇది నాకు తెలుసు. ఎందుకంటే ఇది నిన్న మొన్న వచ్చినట్టున్నది. ఈ రోజు వచ్చిందా మరి నిన్న వచ్చిందో తెలీదు. 20 చూద్దాం ఒకసారి, టైమింగ్ ఇస్తే వచ్చు. 71 అవర్ టైం ఇచ్చింది. నేను నా గెస్ కరెక్ట్ ఇది. అంటే 30 గంటల ముందు వచ్చి ఉంటది. అయితే అవును సార్, 100 గంటల టైము 30 గంటల ముందు వచ్చింది. రైట్ రైట్ రైట్. అంటే ఇప్పుడు ఇది చూశారు కదండి, ఇప్పుడు ఇది చూశారు కదా, దీన్ని మళ్ళీ మనం ఎట్లా నోట్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఇది మీ స్క్రీన్ షేర్ అయిపోయిన తర్వాత. షూర్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కంపల్సరీ. ఓకే ఓకే. ఎందుకంటే ఎక్కువ వ్యాలెట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి స్ట్రెయిన్ కాకుండా నిజం మీరు అన్నట్టుగా అది రాసి పెట్టుకుంటేనే బెటర్ సార్. మీరు అన్నట్టుగా మీకు ఎట్లా నేను రాస్తాను అనేది మీకు చూపిస్తాను ఫోన్ లోనే అంతా. షూర్. ఓకే, ఒక్క నిమిషం. నేను ఇంకొక వ్యాలెట్ ఒకటి ఫార్మింగ్ కూడా చేద్దాం, దాని తర్వాత మీరు లైన్లో కుదరు. ఒక్క నిమిషం సార్. ఇందులో కూడా వచ్చినట్టున్నాయి సార్, ఇది నేను చూసుకోవాలి ఎప్పుడు వచ్చింది అనేది. ఎందుకంటే పీయూష్ మెటల్ ఇప్పుడు ఉంచుకుంటే, ఇప్పుడు పీయూష్ మెటల్ 10తో మనం బయటకు వస్తాయి. ఈ అప్డేట్ నుంచి బయటకు వచ్చి ఎర్లీ బర్డ్ ఓపెన్ చేస్తాడు 0.15తో, నాకు తెలిసి. అర్థమైంది సార్. అప్పుడు గంచి వస్తారు, మళ్ళీ వీడు అలా చేశాడు అంటారు. ఏమవుతుంది తెలుసా సార్, ఇప్పుడు మనమేమో ఇప్పుడు 0.10తో బయటకు తీస్తున్నాం. అప్డేట్ నుంచి బయటకు వస్తుంది, అప్డేట్ నుంచి బయటకు వచ్చి ఎర్లీ బర్డ్ వేసుకోమంటాడు, 2 కొత్త వ్యాలెట్లు వేసుకోవాలంటాడు. ఆయన అప్పుడు ఏమైతుంది తెలుసా, 0.15తో మాత్రమే అవుతుంది. అంటే మేబీ సార్, ఇది నా ఆలోచన సార్. సార్ మనం 0.1 బయట తీసినాక 0.5 పెట్టింది అనుకో, మనం లాస్ అవుతాం. అప్పుడు లాస్ అనుకోవద్దు, ఎర్లీ బర్డ్ యూజ్ అవుతుంది కదా సార్ మనకి. అంటే అప్పుడు అప్డేట్ వచ్చినాకనే తీసుకుంటేనే కదా సార్ బయటికి. అప్పుడు మళ్ళీ 15కి వస్తుంది, బయట కూడా 15కి వస్తాయి, లోపల కూడా 15కి పోతాయి. అంతా సమానం అయిపోతుంది. ఇక 15 బయటకు వస్తుంది, 15 పోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ అప్పటికి మీరు అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే లేట్ కాదా, టైం వేస్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు 0.1 తీసుకున్నాం అనుకో, మళ్ళీ 0.5 అంటే మనకు ఎక్కువ, మళ్ళా 500 కాయిన్లు వేసుకోవాలి. ఇది నాకు అనిపించింది చెప్పాను కానీ కంపల్సరీ చెప్పలేను. ఏమో మళ్ళీ ఒకవేళ చేంజెస్ అయింది, మళ్ళీ మనం ఏమవుతారే, మనం ఎందుకు ఎట్లా సార్ 0.5 అయితే సార్ 0.1 ఉంచాడు, 5 చేస్తాడు. ఇప్పుడు ఎంతకంతే అవసరం సార్. ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ చేసుకున్నానే ఉన్న కాడికి, తర్వాత మళ్ళా వెళ్ళి బండి ఆఫర్ చేసుకోవచ్చు. సరే, అట్లా అనిపించినప్పుడు అట్లా చేసేయాలి సార్, అట్లేం లేదు. అట్లా అనిపించినప్పుడు అట్లా చేసేసారు, ఏముంది, నో ప్రాబ్లం. దానికి ఏం ఇది కాదు. కాపీ జోస్ ఓల్డ్ అంటే నాకు అనిపించింది అలా, అందుకే అట్లా అన్నాను. అంటే అది కన్ఫర్మేషన్ కాదు. సిస్టమ్ ఎప్పుడు కానీ మనకు లాస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు చూడదు. బట్ మనకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడు కానీ సో మనం ఇట్లయితే అట్లయితుంది ఇట్లా అవుతుంది కదా, అందుకని ఎట్లా అన్నాను అనమాట, అంతే. ఓకే, ఇది అయిపోయింది, పంపించాను. సో ఇక్కడ పీవీసీ మళ్ళీ తగ్గింది. డబ్బులు ఇస్తుంది నేను. జోస్ ఓల్డ్
చక్కెర అది ఎక్కువసేపు పెట్టుకోకూడదు. టోకెన్ స్టేకింగ్ .io ఓకే. ఫోర్ సారీ సార్, మీ అందరికి డిస్టర్బ్ అయితే కొద్దిగా దగ్గుంది. రివార్డ్ స్టేటస్ ఇందులో కూడా ఉంది రివార్డ్ స్టేటస్ వచ్చి. దీన్ని కూడా వాడుకోవాలా? ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్లస్ పాయింట్ సార్. ఇక్కడ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనము ఇది కొత్త వ్యాలెట్ చేయాలన్నప్పుడు మరి మళ్ళీ ఇక్కడ మనకి $5 అవసరం పడుతుంది. ఏది 1000 మెటల్ అంటే. సో ఇక్కడ మనకు ఒకవేళ మీకు వ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కనుక ఈ వచ్చిన వాటిని ఇక్కడ అదర్ స్టేకింగ్ చేసి ఇళ్ళకి అదర్ స్టేకింగ్ చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా? కొత్త వ్యాలెట్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సీడ్ ఫండింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకేనా? అంటే చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ అడ్వైజ్. నేనేం చేయను, మళ్ళీ డబ్బులు పెట్టాలనుకున్న వాళ్ళకి నో నీడ్. ఇక నేను జస్ట్ ఎనలైజ్ చేసి చెప్తాను. సో ఎవరిని నేను పెట్టిపిస్తే నాకేం బెనిఫిట్ రాదు, ఎవరిని నేను ఇది చేస్తే నాకు ఇది కాదు. ఓకే, దీనికి పెట్టచ్చు. ఇక్కడ ఉన్నాయి కనుక పడలేదు. యాడ్ ఫార్మ్ క్లిక్ చేసి సో 100 0.1 చూడండి ఎట్లా చూపిస్తుంది అంటే 1 ఎంత తీసుకుంటావు అనేది అక్కడ అసెట్ ఉన్నాయని బట్టి చూపిస్తుంది సార్. ఇది నీకు ఈ దగ్గర ఎంత ఉంది డాలరు అనేది మీ సిస్టర్కి మనమే ఐడి ఇచ్చాను. నేనే చెప్పాను ఉన్న వాళ్ళకి ఇది బాబు అని. ఆ తెల్లారే వచ్చేసింది. ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా ఇయ్యు, తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా అంటే అది అట్లా జరిగింది. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. వై ఏమవుతుంది? ఇది ఒక్క నిమిషం, ఆల్రెడీ పెట్టి ఉంది. ఏంటి నేను ఫార్మింగ్ చేస్తున్నాను సార్, బయట తీస్తున్నాను. ఒక్క నిమిషం, ఇది సంథింగ్ హ్యాపెన్. ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావద్దు కదా సార్ బయటకు. ఇది సేల్ అవుట్ చేస్తున్నాం కదా మనం, కాదనుకుంటా. 1 minute. $100 0.1 సబ్మిట్. నాకు అర్థం కాలేదు సార్ ఏంటి, ఎవరికైనా అర్థమైతే సార్ ఇక్కడ ఏంటి ఎలా వస్తుంది? $1.5 పెడుతున్నారు మీరు రివార్డ్ వాల్యూ. కావాలని 1.5 క్లిక్ చేశాను కానీ 10 పెట్టినప్పుడు అలాగే వచ్చింది. ఒకసారి మళ్ళీసారి పెడతాను చూడండి. చూడండి సార్, 0.1 పెన్ ఇస్తాను. సబ్మిట్. చూడండి, యూ హ్యావ్ రీచ్ మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ BNB కాంట్రాక్ట్. ప్లీజ్ 5 minutes ఆగితే అంతేనా? ఓకే, 5 minutes ఆగితే సరిపోతుంది. ఓకే సరే, మీరు షేర్ చేసి చెప్తారా సార్? అది ఆఫ్ చేయాలి. చెప్తానండి, ఆఫ్ చేయండి. ఓకే రైట్. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఎక్కువ వ్యాలెట్ వాడేవాళ్ళు. నిజమే సార్, సరే అండి. ఓకే సార్.
ఇప్పుడు చూడండి, ఇది నోట్స్ ప్యాడ్ అన్నమాట. మీరు వాడుతుంటారో లేదో ఐడియా లేదు. నోట్స్ మన ఫోన్లోనే నోట్ ప్యాడ్ డౌన్లోడ్ చేశారా? ఇదిగోండి నోట్ ప్యాడ్ అని, కీప్ నోట్స్ అని, ఇది సపరేట్ గా డౌన్లోడ్ చేసుకున్నాను. ఫోన్ లో ఉండేది కాకుండా కీప్ నోట్స్ జీమెయిల్ తో అది జీమెయిల్ తో వస్తుంది. స్క్రీన్ షేర్ అయిపోయింది మరి ఇది. ఆగిందా? ఓకే సార్, ఇప్పుడు ఓపెన్ అయింది. ఇది కీప్ నోట్స్. దీంట్లోకి కీప్ నోట్స్ కనబడుతుందా పేపర్? కనబడుతుంది సార్. ఇప్పుడు 38% అని హెడ్డింగ్ పెట్టుకున్నాను. ప్రతి వ్యాలెట్ మనకి 38%, 25,000 పూర్తయినాయి. ఇక్కడ చూడండి, వ్యాలెట్ రివార్డు 1,000 వాంటింగ్ డేట్స్. అంటే ఎప్పటికి ఈ 1000 38% పూర్తవుతుందని డేటు క్యాల్కులేటర్ మీద లెక్కేసుకుని వేసేసుకుంటా. 31/5/2026. ఇది వ్యాలెట్. ఇది వ్యాలెట్ రివార్డు 1000 నుంచి పంపించాల్సింది, డిపిల నుంచి వచ్చే వాటి నుంచి పంపించాల్సినవి 2 అకౌంట్లు ఉన్నాయి నాకు. అంటే 25,000 దాటిని. మిగతా అకౌంట్లన్నీ 25,000 లోపలే ఉన్నాయి. ఇదిగోండి టోకన్ రివార్డు 1000 వాంటింగ్ డేట్స్. ఇట్లా ప్రతి అకౌంట్, అకౌంట్ పేరు, అకౌంట్ నెంబరు 1000. ఇది ఎప్పటికి 38% మనకి వాంటింగ్ అవుతుంది. 2 నెలల ఒకటి, 3 నెలల ఒకటి, 3 నెలల ఒకటి, 4 నెలల ఒకటి, 4 నెలల ఒకటి, అట్లా క్యాల్కులేటర్ మీద డేట్ ఎస్టిమేట్ చేసి చేసేస్తాను అనమాట. ప్రతి అకౌంట్ ని 38% వ్యాలెట్ రివార్డ్ అవసరమైన వ్యాలెట్ రివార్డ్ లిస్ట్ లోకి, టోకన్ ఫార్మింగ్ చేసుకుని అదే టోకన్ రివార్డ్ అవసరమైన టోకన్ రివార్డు, అట్లా 38% అనేది దానికి దీనికి అవసరమైన డేట్లు డిక్లేర్ చేసి రాసేసుకుంటాను. ఆ తర్వాత అర్థమైంది కదా సార్? అంటే మీరు మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటారని. అంతే. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ తర్వాత సెకండ్, మనకి డిపిఎల్ ద్వారా వచ్చే వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా, దాంట్లో 1000 ఏ అకౌంట్ లో ఏ డేట్ ని వస్తాయి మనకి. ఇదిగోండి, సీడ్ ఫండింగ్ లో వ్యాలెట్ స్టేకింగ్ లో 1000 డేట్ కమింగ్, అంటే ఏ డేట్ గా 1000 వస్తాయి మనకి. ఏ అకౌంట్లలో ఏ డేట్ లో వస్తుంటాయి. ఇవన్నీ 1000 వచ్చే అకౌంట్లు. ఏది వ్యాలెట్ డిపిఎల్ తో వచ్చేది వ్యాలెట్ స్టేకింగ్ లో, టోకన్ స్టేకింగ్ కాదు, వ్యాలెట్ స్టేకింగ్ లో. ఈ అకౌంట్ కి ఎప్పుడెప్పుడు వాడాలి? వాంటింగ్ కమింగ్. కమింగ్ అంటే ఏ డేట్ ని ఏ అకౌంట్ లో ఏ డేట్ న 1000 వస్తాయి అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఏ అకౌంట్ కి ఎప్పుడు 1000 కావాల్సింది అనేది డేట్ డిక్లేర్ చేసి రాసుకున్నాను. మనం క్యాల్కులేటర్ మీద ఎస్టిమేట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక డేట్ కి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వారం ముందు ఆ డేట్ కరెక్టా కాదని చెకింగ్ చేసుకుంటుంటా మళ్ళీ. అంటే ఇప్పుడు 31/5 అంటే 25 చూసుకుంటాను, కానీ ప్రతిరోజు చూసుకోవాల్సిన పని లేదు కదా. అవును. ఒక 5 రోజుల ముందు డేట్ రాసుకున్న దానికి ఒక 5 రోజుల ముందు మళ్ళీ ఆ డేట్ కి ఇంకేమైనా ఎక్స్టెన్షన్ అవసరం అవుద్దా అనేది చూసుకుంటాను అనమాట. ఓకే. ఆ తర్వాత ఇదండి, ఇప్పుడు ఇవాళ 19వ తారీఖు సీడ్ ఫండింగ్ వచ్చింది. సీడ్ ఫండింగ్ చెయ్యాలా? ఇదిగోండి, ఆ అకౌంట్ పేరు, అకౌంట్ నెంబరు ఇక్కడే ఉంటది. అది రెఫరల్ రివార్డ్ ఎంత వస్తుంది, స్టేకింగ్ రివార్డ్ ఎంత వస్తుంది అంటే డేటా ఇక్కడే ఉంటది అనమాట. ఆ అకౌంట్ లో కనెక్టెడ్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ 140 ఉన్నాయి. ఈ అకౌంట్ లో 1000 ఏ డేట్ కి వస్తుంది? 22కి వస్తుంది. ఏ డేట్ నా ఇవాళ చేసావు? 13/1 చేశాను. ఇది మళ్ళీ చెయ్యాలి. ఇది 19/1 చేసిన వాటికి 19/1 అని పెట్టేసాయి వాళ్ళు చేసిన వాటి అన్నిటికీ. చూడండి, 19/1, 19/1, 19/1, 19/1, 19/1. ఇక్కడ మనం పెట్టాల్సింది ఏంటంటే అకౌంట్ నేమ్ షార్ట్ కట్ లో, ప్లస్ అకౌంట్ నెంబరు, ప్లస్ తక్కువగా ఉండే వాటికి 100 వచ్చే డేటు పెట్టేసుకుంటే, ఎక్కువగా రెఫరల్ రివార్డ్ అయ్యి వచ్చే వాటికి 1000 ఎప్పుడు వస్తుంది అనే డేటు అట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఆ డేట్ ప్రకారం
ఇటు చూసుకుంటా 1000 వచ్చి ఇది 23వ తారీఖు ఇక్కడ 1000 వస్తుంది, ఇక్కడ 1000 వచ్చి 25వ తారీఖు వస్తుంది, ఇక్కడ 1000 వచ్చి 26వ తారీఖు వస్తుంది. రోజు ఈ అకౌంట్ లో పోయి చూడాలక్కర్లా, 26వ తారీఖు పోయి చూస్తే ఆ రోజు మనకి ఆ 1000 వచ్చిందా లేదా చూసుకోవటం. ఆ అకౌంట్ లో ఒకవేళ ఏదైనా 100 వాడేసాం అనుకో, ఒకవేళ రిఫరల్ తొందరగా ఇది విత్డ్రాల్ ఇచ్చి ఇంకో 2 రోజులు ఎక్స్టెన్షన్ అవుద్ది అంతే. అంటే ఒక ఎస్టిమేషన్ డేట్, అంటే ప్రతిరోజు పోయి చూసుకోకుండా అకౌంట్ లోకి. ఇది మంచిది సార్, ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది. అది అందుకోసం నాకు మళ్ళీ ఐడియా వచ్చి చూపిద్దామని. ఎక్కువ ఇదిగోండి ఈ ఓన్లీ 100 వచ్చాయి, ఇవన్నీ 1000 వచ్చే అకౌంట్లు. ఈ 100 వచ్చే అకౌంట్లు, 100 వచ్చే అకౌంట్ డైలీ ఎంత వస్తుంది, అకౌంట్ పేరు నెంబరు డైలీ ఎంత వస్తుంది, 100 కమింగ్ డేటు, వర్క్ చేసిన డేటు, ఆ అకౌంట్ లో కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్న బ్యాలెన్స్, ఏ అకౌంట్ లో ఎంత ఉంది, 380 ఉంది, ఒక దాంట్లో 95 ఉంది, ఒక దాంట్లో 90 ఉంది. మనం ఇక్కడికి వచ్చేసామంటే ఏ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది అనేది కూడా ఇక్కడే మనకి ఫీడింగ్ తెలిసిపోద్ది. అంటే ప్రతిసారి ఆ అకౌంట్ కు పోవాలా, అకౌంట్ పేరు నెంబర్ కూడా ఇక్కడే ఉంటది మనకి. డైలీ వచ్చేది ఉంటది, ప్లస్ 100 ఈ చిన్న అకౌంట్లు కాబట్టి ఆనెక్స్ అకౌంట్ కాబట్టి 100 ఎప్పుడు పూర్తవుతాయి, 100 ఎప్పుడు వస్తాయి, ఆ 100కి వర్క్ చేసిన డేటు, నెక్స్ట్ ఆ కనెక్టెడ్ వ్యాలెట్ ఉన్న బ్యాలెన్స్. ఆ తర్వాత ఇది వచ్చేసి 100 USDTలో కమింగ్ డేట్, ఏ అకౌంట్ లో ఎప్పుడు 100 వచ్చి ఉంటాయి. 20వ తారీఖు 1, 21వ తారీఖు 22, 22, 22, 25, 25, 25, 25, 30, 2వ నెలలో వచ్చే డేట్లు ఇవి, 3వ నెలలో, 4వ నెలలో, 9వ నెలలో, 12వ నెలలో. అట్లా ఏ అకౌంట్ లోకి వెళ్తే ఆ అకౌంట్ డేట్ ని ఆ సీరియల్ గా పెట్టేస్తా. అర్థమవుతుందా సార్? హలో, 100 USDTలు మనం విత్డ్రా పెట్టుకోవని మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవాలి కదా. ఏ అకౌంట్ లో ఎప్పుడు వస్తాయని ఒకసారి చూశాను అంటే ఆ డేట్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ సీరియల్ లో పెట్టేస్తాను, మళ్ళీ పైకి కింద పెట్టకుండా దీని వల్ల ఇక్కడ సీరియల్ లో పెట్టేస్తాను. మధ్యలో ఎడిట్ చేస్తారు. మధ్యలో అది అక్కడ తీసేయటం ఆ సీరియల్. ఇప్పుడు ఇది 21, ఇది మళ్ళీ ఓ 15 రోజులకు వచ్చుద్ది అనుకో, అప్పుడు ఆ 15 రోజులకి డేట్ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేస్తాను. ఇక్కడ ఇదే పేపర్ మళ్ళీ రెన్యువల్ అవుతా ఉంటది, మనం పేపర్ లాగా వేస్ట్ అయ్యేది ఉండదు కదా. అట్లానే ఇప్పుడు ఈ అకౌంట్ ఇవాళ 20వ తారీఖు, ఇదే 19వ తారీఖు అనుకోండి. ఇది చూడండి, ఇక్కడ 19వ తారీఖు ఒక అకౌంట్ పేరు నెంబరు 18/1కే అయిపోయింది, 19/1 విత్డ్రా పెట్టాను, 0.10 పెట్టాను. ఈ అకౌంట్ 0.15 పెట్టాను. ఇది వచ్చేదాకా విత్డ్రా పెట్టిన అకౌంట్స్ అని దీంట్లోకి వెళ్ళిపోతుంటది. ఇక్కడి నుంచి ఎడగ పంపిస్తాను, ముందు కాపీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ అకౌంట్, ఇప్పుడు ఈ ఐశ్వర్య అనేది ఉంది కదా నెంబర్, ఇది విత్డ్రా పెట్టాను అనుకోండి, ఇది ఇక్కడి నుంచి కట్టన్ చేసేసి ఇక్కడ విత్డ్రా పెట్టిన లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇది ఇట్లా కట్టని ఇది విత్డ్రా పెట్టిన లిస్ట్ లోకి పేస్ట్ చేసుకుంటాను. ఏ రోజు పెట్టానో, ఏ రోజు విత్డ్రా పెట్టానో ఆ డేట్ వేసుకుంటాను, ఏ అమౌంట్ లో పెట్టాను, 0.10 పెట్టానా 0.15 పెట్టానా అని ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నుంచి 5 రోజులు మళ్ళీ తొందరగా వచ్చి ఉంటేనేమో 5 రోజులు టైం ఉంటది కదా. ఇప్పుడు ఇది 20వ తారీఖు పెట్టాను, 20వ తారీఖే వచ్చింది, దీంట్లో ఇంకా 100 ఉన్నాయి, ఆల్రెడీ 100, 200 ఉన్నాయి విత్డ్రా పెట్టాల్సినవి. 5 రోజులు టైం చూసుకొని 25వ తారీఖు ఈ లిస్ట్ లోకి ఇక్కడ యాడ్ చేసేస్తాను 25 కింద. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతా ఉంటది. అంటే మనం ఇది చేసామనుకోండి, మనకి ప్రతిసారి అకౌంట్ లో ఎప్పుడు వస్తుందని తెలుసుకో, 35% ఏ డేట్ ఏది అయిపోతుందో తెలుస్తుంది, 100 USDTలు ఏ డేట్ వస్తుందో తెలుస్తుంది, 1000 ఎప్పుడు వస్తాయి తెలుస్తుంది, ఆ తర్వాత 100 USDTలు ఎప్పుడు వస్తాయి మనం లిస్ట్ అవుట్ అయిపోద్ది. 100 USDTలు ఇదిగోండి ఎండ్ డేట్, 100 USDT ఎండ్ డేట్స్. ఈ అకౌంట్ 2తో 100 అయిపోతుంది. 100 అయిపోతే మళ్ళీ ఫార్మింగ్ చేయకపోతే కింద రిఫరల్ క్యాచ్ చేయదు కదా. హలో హలో సార్, వినపడుతుంది నేను చెప్పే మాట? చెప్పండి సార్. సార్ అది వీడియో వస్తలేదు సార్. అదే అందుకే చూసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వస్తుందా
కనపడుతుందా? వస్తుంది సార్. వస్తుంది సార్. అది ఇప్పుడు ఇది 100 USDT ఎండ్ డేట్, కమ్ డేట్, ఇది ఎండింగ్ డేట్. ప్రతి అకౌంట్ కి 100 USDT ఏ డేట్ న అయిపోతుంది అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేసేసుకుంటాను. ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ కి వెళ్ళి క్యాల్కులేటర్ ద్వారా లిస్ట్ అవుట్ చేసుకుంటే ఇప్పుడు ఈ 2 నెలల్లో 2 అకౌంట్లు ఉన్నాయి ఎండింగ్ డేట్స్. మనం ఏంటంటే వీటికి కావాల్సిన విత్డ్రా పెట్టినప్పుడు ఈ డేట్ కి దగ్గరలో ఏ విత్డ్రా పెట్టామో ఆ డేట్ ఇక్కడ ఫార్మింగ్ చేస్తాను దీంట్లోకి. అట్లా ఈ ఆల్రెడీ విత్డ్రా పెట్టాను, ఇది ఎండింగ్ డేట్లకి చేశాను. ఎప్పుడు చేశాను? 14/1 దానికి 13/1 చేశాను, 23/1 దానికి 18/1 చేశాను, ఇంకా వారం రోజుల ముందే. 25/1 దానికి 18/1 చేశాను. ఇది మళ్ళీ రీఫార్మింగ్ చేసి మళ్ళీ ఇది నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇది 100 మళ్ళీ చేసిన 100 ఎప్పుడు అయిపోతుందో క్యాల్కులేటర్ మీద లెక్కేసుకొని రిఫరల్ రివార్డుని బట్టి మళ్ళీ ఎండింగ్ డేట్ సీరియల్లో కలిపేసుకుంటాను. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. ఇదంతా ఫోన్ వర్క్, పేపర్ వర్క్ చేసేవాడిని, ఇదంతా తలకాయ నొప్పిగా ఉందని ఫోన్ వర్క్ లోకి యాడ్ చేశాను అనమాట. ఇది మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటది. 100 USDTలు ఎప్పుడు వస్తాయో ప్రతి అకౌంట్ కి రాసుకోవచ్చు. 100 USDTలు ఎప్పుడు ఎండింగ్ డేట్ అవుతుందో రాసుకోవచ్చు. 38% ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవచ్చు. 1000 వచ్చే అకౌంట్లకి సీడ్ ఫండింగ్ లో 1000 వచ్చే డేట్లు, 100 వచ్చే డేట్లు. అట్లా మనం ఈ కీప్ నోట్స్ లోనే దేని హెడ్డింగ్ దానికి పెట్టుకొని చేసుకోవాలి. అన్ని కలిపి రాసుకోకూడదు. ఒకే అకౌంట్ కి 38%, 100 వచ్చేది, 1000 వచ్చేదని ఒకే చోట రాసుకోకూడదు. ఎందుకంటే మనకి డేట్ వారీగా కావాలి కాబట్టి ఏ సెక్షన్ కి ఆ సెక్షన్. 38% లో ఏ అకౌంట్ కి ఎప్పుడు వస్తుంది, 1000 USDTలు ఏ అకౌంట్ లో ఎప్పుడు వస్తుంది, 100 USDTలు 100 సీడ్ ఫండింగ్ ఏ డేట్ న ఎక్కడ వస్తుంది, విత్డ్రా పెట్టిన డేట్, మళ్ళీ మనకి బ్యాలెన్స్ అకౌంట్. అది సార్. ఇంకేమన్నా అర్థం కాకపోతే చెప్పండి, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది కీప్ నోట్స్ లో మన ఫోన్ లోనే ఉంటది. మనం చూసిన మ్యాటర్ ని ఎప్పటికప్పుడు ఆ సీరియల్ అప్డేట్ చేసుకోవాలా. హలో సార్. కీప్ నోట్ ఎక్కడ ప్లే స్టోర్ లో ఉంటుంది సార్? అది ప్లే స్టోర్ లో కీప్ నోట్స్. ఇప్పుడు నేను చూపించిన సింబల్ ఉంది, చాలా ఉంటాయి. నేను చూపించిన సింబల్ యూజ్ చేసుకోండి. ఇదిగోండి ఈ సింబల్. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయండి సార్. అది ఇదిగోండి సింబల్ కనబడుతుందా? రాలేదు సార్. రాలేదా? ఒక్క నిమిషం. ఇది మనకి కనబడుతుందా సార్ సింబల్? ఇది ఏడా సార్? ఇది మెసేజ్ కింద ఉండేదా? ఇదిగోండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ వాల్, పక్కన కీప్ నోట్స్ అని ఉంది కదా సింబల్. అవునులేండి సార్. అది మనకు కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఎక్కువ వ్యాలెట్లు వాడేవాళ్ళు మనకి. సార్ ఒక్క డౌట్, 1000 స్టేకింగ్ అన్నారు కదా సార్. ఇప్పుడు 1000 స్టేకింగ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకు రోజుకు నాకు 50 వస్తాయి సార్. అప్పుడు 20 రోజులకు 1000 వస్తుంది. ఇవాళ నుంచి 20 రోజులు డేట్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ అక్కడ సీరియల్ రాసుకోవడమే. అంతే కదా సార్? అంతే. ఇప్పుడు మీకు మీరు ఎగ్జాంపుల్ 20 రోజులు అంటే ఇవాళ ఎన్నో తారీఖు, 20వ తారీఖు అనుకో. 20 రోజులు అంటే 20, 20, 40 అంటే ఈ నెల 31 పోతే 9వ తారీఖు వస్తుంది. 9, 2, 26, 1000 అది మీరు అక్కడ రాసుకోవాలా. నేను రాసినట్టే హెడ్డింగ్స్ పెట్టుకోండి. 1000 వచ్చే డేట్, 1000 కమింగ్ డేట్స్ అని. సీడ్ ఫండింగ్ లో 1000 వచ్చే డేట్లు. 38% ఎప్పుడు పూర్తవుతుంది, ఏ అకౌంట్ కి ఆ అకౌంట్. 38% అంటే మన అకౌంట్ లో 38% అయిపోతే సీడ్ ఫండింగ్ లో మన కింద నుంచి రిఫరల్ ఆగిపోతుంది. ఇప్పుడు మీ అకౌంట్ కింద 10 అకౌంట్లు ఉన్నాయి. వాటి నుంచి మీకు రిఫరల్ అందాలంటే మీ మెయిన్ అకౌంట్ లో 38% దాటకుండానే మళ్ళీ చేయాల. అది ఏ డేట్ వస్తుంది అనేది క్యాలిక్యులేటర్ మీద లెక్కేసుకొని ఆ డేట్ ఆ సీరియల్ రాసేసుకుంటా. అంటే ప్రతి అకౌంట్ లో కూడా మనం డేట్ వారీగా రాసేసుకున్నాం, ఏ డేట్ లో ఎప్పుడు అవసరం అవుతుంది అనేది. కన్ఫ్యూజన్ ఉండదు, మనకి ఆడావుడు ఉండదు.
అవునండి సార్. మనం ప్రతిరోజు ఈ డేట్లు ఏమైనా ఉన్నాయా, 38% ఏమున్నాయి, 1000 ఎక్కడ ఉన్నాయి, 100 ఏ డేట్లో వస్తున్నాయి, 100 USDTలు ఎక్కడ వచ్చి ఉన్నాయి, ఎక్కడ అయిపోతున్నాయి, మొత్తం ఇక్కడే ఉంటది మనకి లిస్ట్ లో. అవునండి సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఎక్కువ వ్యాలెట్లు మెయింటైన్ చేసే వాళ్ళకి అవసరం. ఎక్కువైనా తక్కువైనా ఇట్లా రాసుకోవడం వల్ల ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి మనం చూసిన డేటా చూసినట్టు అట్లా లిస్ట్ అవుట్ చేసుకుంటే పదే పదే ఆ అకౌంట్ లోకి పోయే పని తగ్గిపోద్ది మనకి. అవునండి సార్. మీకు అక్కడ చెప్పానుగా, కనెక్టెడ్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ అది కూడా అక్కడే. అవునండి సార్. ఓకే, అర్థమైంది కదా. ట్రై చేయండి, మీటింగ్ లో ఉంటాం కదా, మీకు ఇంకేం అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం ఏముందా. ఓకే. రాజేష్ గారు, లెఫ్ట్ అయినట్టుంది. మీరు విన్నవాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే రేపైనా మనం మీటింగ్ లో మళ్ళీ అడగండి, చెప్తాను. ఓకేనా? సార్ శ్రీనివాస్ గారు. హలో సార్ ఎవరు మాట్లాడతలేదు చిన్నది. సార్ ఏదో లెఫ్ట్ అయినట్టుంది, సార్ వచ్చిందో ఏమో. సార్ వ్యాలెట్కి ఒక 5,000 మనం వేసుకుంటే 106 రోజుల్లో 1000 టోకెన్లు వస్తున్నాయి కదా సార్, ఒకసారి క్యాల్కులేట్ చేస్తారా? ఓకే ఓకే, ఏంటి సీడ్ ఫండింగ్ లోనా? సీట్ పండింగ్ సార్. సీడ్ ఫండింగ్ లో 106 రోజులు చేసుకుంటే మనం 107 రోజులకే మన 1000 టోకెన్లు వస్తున్నాయి. అవును వస్తున్నాయి. అదే ఆ డేట్ అంటే కింద నుంచి రెఫరల్ వచ్చింది అనుకో, ఇంకా స్పీడ్ గా కూడా వస్తాయి. అటువంటిప్పుడు మనం 25,000 20,000 చేసుకుంటే వేస్ట్ కదా సార్, అది నా వివరణ. ఒక్కో అకౌంట్ కి 25,000 వేసుకోవడం అంటే కింద నుంచి రిఫరల్ అకౌంట్లు ఉన్నప్పుడు పై వాటికి 25,000 వేయకూడదు, 20,000 కాడే ఆపాలా. 20,000 కూడా అనవసరం సార్, 5,000 సరిపోతుంది చేసుకుంటే. ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి సార్ మీరు. అట్లా కాదండి, చేసుకుంటే ఏంటంటే సొంత స్టేకింగ్ వస్తుంది, కింద నుంచి రిఫరల్ వస్తుంది. తొందరగా 1000 వస్తే నేను ఇప్పుడు ఒక దాంట్లో 1,43,000 చేశాను అంతకుముందు ఫుల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు. ఫస్ట్ అండి మీకు అవును సార్. ఫస్ట్ దానివల్ల బెనిఫిట్ ఏంది, ఒకే అకౌంట్ వేసినందువల్ల రోజుకి 250 వచ్చినాయి. 4 రోజులకి 1000 వచ్చేది, మళ్ళీ రీఫార్మింగ్ చేసేవాడిని, ప్రీ సీడ్ ఫండింగ్. అవును సార్. ఒక అకౌంట్ లో ఎక్కువ క్వాంటిటీ ఉన్నందువల్ల తొందరగా 1000 వస్తుంది, తొందరగా మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మే రోజులు కాదు కాబట్టి. అంటే మనకి నా ఏమన్నా ఏంటంటే 5,000 లేట్ అవుతాయి, మనం బేగా బిఎన్బి కట్ చేయకుండా దాంట్లో నుంచుకుంటే సరిపోదు కదా అని. మనం ఒకసారి మన బిఎన్బి ఖర్చు అవ్వకుండా దాంట్లోనే చేసుకుంటూ ఉంటాం. ఒక వ్యాలెట్కి 5,000 వేసుకుంటే ఒకసారి అలా 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 ప్లాన్ చేస్తారు. మనకి నా వివరణ ఏంటంటే, ఏ అకౌంట్ కైనా మీకు లెక్క నేను వివరం చెప్పాలి అంటే మీ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి?
మీ నాయి మీ 30 మెయిన్ వ్యాలెట్ కింద ఎన్ని ఉన్నాయి? 30 నా వేలెట్ కింద 30 అయినా సార్. 30 కూడా నేను ఒకేసారి అలా చేయలేదు. నేను చేసుకోకుండా 3,000 4,000 అలా చేసుకుంటూ వెళ్తున్నా. నాకు అలా ఇన్కమ్ వస్తుంది. వస్తుంది. అలా చేసినందువల్ల నష్టం ఏంటంటే ప్రతి అకౌంట్ లో మీరు 2,000 3,000 వేసినందువల్ల నష్టం ఎలా వస్తుందంటే చెప్పండి సార్. మనకి ప్రతి అకౌంట్ లో మన కింద అవన్నీ మీ సొంత వ్యాలెట్లైనా 30 సొంత వ్యాలెట్ సార్. సొంత వ్యాలెట్లు అయినప్పుడు ఒక్కొక్క దాంట్లో 1000 కంటే ఎక్కువ వేయకూడదు. మొత్తం కలిపి అడుగునున్న వ్యాలెట్ లో ఏ వ్యాలెట్ లో ఇప్పుడు ఈ 30 వ్యాలెట్లు మీ మెయిన్ వ్యాలెట్ కింద ఎన్ని లెవెల్స్ లో ఉన్నాయి? 7 లెవెల్స్ ఉన్నాయి సార్. 7 లెవెల్స్ ఉన్నాయి. 7వ లెవెల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? 3 ఉన్నాయి మీ సార్. సొంత అకౌంట్ సొంత 3 ఉన్నాయి సార్. వీళ్ళు సొంత 3 ఉన్నాయి కదా. ఆ మూడిట్లో ఫార్మింగ్ చేసుకోండి. 20,000 25,000 25,000 చేసుకుంటాం సార్. ఇంకంటే టైం పడుతుంది. చేసుకుంటే ఏంటంటే కింద నుంచి పైకి రిఫరల్ వస్తాయి. కానీ ప్రతి అకౌంట్ లో ప్రతి లెవెల్లో కూడా మీకు 7వ లెవెల్లో రిఫరల్ మొదటి లెవెల్కి అందాలంటే మొదటి దాంట్లో 7 మంది సీడ్ ఫండింగ్ చేసి ఉండాలా. చేస్తుంది సార్. 7 6 5 4 3 2 1 ఈ విధంగా చేసుకున్నాం. వీళ్ళందరూ 38% బిలోనే ఉండాలా. 38% దాటితే మళ్ళీ రాదు, రిఫరల్ ఆగిపోతా ఉంటుంది. 38% కూడా కాదు సార్. 37.58 38 కూడా కాదు, 37.8. ఒక రోజు ముందే చూసుకోవాలి సార్. సార్ శ్రీనివాస్ గారు ఏమనుకోవద్దు సార్. 38కి ఒక రోజు ముందే అయిపోతుంది సార్. 38 దాకా ఉంటే రావట్లేదు సార్. డెప్ట్ అయినట్టుకున్నారు. సో సారీ సార్, నా కాల్ వచ్చి కట్ అయిపోయింది. ఓకే, సో ఎనీవే టైం కూడా అయింది కనుక థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. జై భీష్మట భీష్ములు. థ్యాంక్ యూ.